కలిపేసి అందరికీ నమస్కారం. విశ్వనరుడు, నవయుగ కవి చక్రవర్తి, మహాకవి గుర్రం జాషువా గారి 49వ వర్ధంతి సందర్భంగా వారి స్మారకోపన్యాసం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ వారికి హృదయపూర్వకంగా నమస్సులు, ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. జాషువా గారి పైన ఇటువంటి ఒక ప్రసంగం చేసే అవకాశం నాకు లభించడం నేను నా భాగ్యంగాను, నాకు లభించిన ఒక గౌరవంగాను కూడా నేను భావిస్తూ ఉన్నాను. జాషువా చాలా అరుదైన కవి. భారతదేశంలోనే కాదు, అంటే ఆయన తెలుగు కవి అని మాత్రమే కాదు, భారతీయ భాషల్లో మాత్రమే కాదు, ప్రపంచ భాషల్లో కూడా జాషువాతో సమానుడైన కవి. జాషువా ఏ భూమిక పైన ఆయన కవిత్వ సాధన కొనసాగించారో అటువంటి భూమికి సమానమైనటువంటి భూమికతో ఆ భూమికపై నిలబడి కవిత్వం చెప్పినటువంటి సమస్కందులైన కవులు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు 20వ శతాబ్దపు ప్రపంచ సాహిత్యంలో అని నేను భావిస్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా గొప్ప సోషలిస్ట్ కవులు ఉన్నారు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో మానవ విమోచన కోసం, దేశాల స్వాతంత్ర్యం కోసం, జాతుల విముక్తి కోసం కవిత్వం చెప్పినటువంటి కవులు, మహాకవులు, గీతాలు పాడిన వారు చాలామంది ఉన్నారు. తెలుగులో కూడా శ్రీశ్రీ, దాశరథి వంటి కవులు జాషువా సమకాలికులు లేకపోలేదు. కానీ ఆ కవులు జాషువా అనుభవించినటువంటి జీవితానుభవాలకి సమానమైన జీవితానుభవాల్లోంచి వచ్చి ఆ జీవితానుభవాన్ని అధిగమించి తన గళాన్ని, తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ తన కవిత్వం ద్వారా తనని, తన జాతిని ఉద్ధరించడానికి ప్రయత్నించినటువంటి గళాలు, అటువంటి కవి కంఠాలు చాలా కొద్ది మాత్రమే మనకు కనిపిస్తాయి. అటువంటి మహనీయులైనటువంటి కవుల్లో ఉదాహరణకి ఉర్దూలో ఇక్బాల్ ఉన్నాడు, ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఉన్నాడు, దక్షిణ అమెరికాలో నెరూడా వంటి కవి ఉన్నాడు, ఆఫ్రికాలో చాలామంది కవులు ఉన్నారు. ఒక కవి అని కాదు, చైనాలో ఉన్నారు, కొరియాలో ఉన్నారు, వియత్నాంలో ఉన్నారు. కానీ ఈ కవులందరికీ జాషువాకి ఉన్నటువంటి ప్రధానమైన భేదం ఎక్కడుందంటే, జాషువా ప్రధానంగా కవి, ఆయన కావ్య శిల్పి, ఆయన కవిగా పుట్టి కవిగా జీవించాలని తప్పించినవాడు. ఆయన తన కవిత్వాన్ని, తనలోని కోమలత్వాన్ని, తనలోని ఆ కావ్య పిపాసని కాపాడుకోవడం కోసం, తన పిపాస వల్ల తాను కవిత్వం చెప్పాలనుకుంటూ ఆ క్రమంలో తనని కవిగా సమాజం అంగీకరించకపోవడం, అంటే తన కావ్య వైదుష్యం వల్ల కానీ, తన కావ్య రచనా పటిమ వల్ల కానీ, తన కావ్య శిల్ప ప్రజ్ఞ వల్ల కానీ తనని కవి అని గుర్తించకుండా, తాను పుట్టిన కులం వల్ల, తాను పెరిగినటువంటి సామాజిక నేపథ్యం వల్ల ప్రతిసారి తన కవిత్వం ముఖ్యంగా నిరాదరణకు గురి కావటం అనేది జాషువాని కలచివేస్తూ వచ్చిందని మనకి ఆయన కథ, ఆయన కవిత్వం పొడుగునా మనకు సాక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. కవి తాలూకు శిల్పం చాలా గొప్పది, ఈయన గొప్ప కవి అని చెప్తూ అతడి తాలూకు సాంఘిక విప్లవాత్మక పార్శ్వాన్ని నిర్లక్ష్యం చేయటాన్ని జాషువాయే అంగీకరించలేదు. అది ఏ కవికి కూడా మనం చూపించగల గౌరవం కాదు. కానీ జాషువాని నేను ప్రధానంగా కవి అని అంటున్నప్పుడు నా ఉద్దేశం ఏమిటంటే, ఆయన తనలోని కవిని చాలా ప్రేమించాడు. ఆ కవిని నిరాదరిస్తున్న సందర్భంలో, ఆ కవి హృదయం గాయపడిన సందర్భంలో, ప్రతి సందర్భంలో కూడా ఆ గాయం చేస్తున్న కత్తి ఎవరిది, ఆ గాయం చేస్తున్న క్రూరత్వం ఎవరిది, ఆ గాయానికి పాల్పడుతున్న సాంఘిక సామాజిక అనాచారం ఎవరిది అని ఆయన వెతికి దాన్ని ఒక విధంగా చెప్పాలంటే చీకటిలో నక్కినటువంటి ఆ క్రూర వ్యాఘ్రాన్ని, మృగాన్ని పట్టుకుని ఆయన ప్రతిసారి బయటికి తీశాడు. ఆయన
అంటే కొంతమంది వాళ్ళ వాళ్ళ ఆ, ఒక 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 చారిత్రక దృక్పథములను, హేతువాద దృక్పథములను, లేదా ఒక విస్పష్ట తాత్విక సైద్ధాంతిక దృక్పథం వలను, నిబద్ధత వలను సమాజాన్ని పరిశుద్ధం చేయాలి, ప్రక్షాళన చేయాలి అని పూనుకుంటారు. కానీ జాషువా ప్రయాణం నాకే విధంగా అనిపించిందంటే, ఆయన బహుశా ఆయన యొక్క కులం వల్ల కానీ, ఆయన యొక్క సామాజిక నేపథ్యం వల్ల కానీ, ఆయన సమాజం ప్రశ్నించకపోయి ఉంటే, అవమానాల పాలు పడకపోయి ఉంటే, బహుశా ఆయన ఒక నిష్కల్మషమైనటువంటి ఒక పసి బాలుడుగా ఆయన తన కవిత్వం తాను రాసుకుంటూ ఉండేవాడు. కానీ ఆ కవిత్వంలో నైర్మల్యాన్ని కాక, ఆ కవిత్వ శిల్పాన్ని కాక, ఆ కవిత్వంలో ఉన్న సౌందర్యాన్ని కాక, ఆ రాసిన వ్యక్తి యొక్క కులం సమాజానికి ప్రధానం కావడం అనేది ఆయన చాలా చాలా తీవ్ర దుఃఖానికి లోను చేసింది. ఆ దుఃఖానికి లోనైనప్పుడు ఆయన తనలోని కవిని బతికించుకునే క్రమంలో తనలోని మనిషిని బతికించుకునే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో తన చుట్టూ ఉన్న సమాజాన్ని మరింత మానవీయంగా జీవించమని ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు. అది ఏ విధంగా చేశాడో కొన్ని పద్యాల్లో, కొన్ని కావ్యాల ద్వారా పరామర్శించడం ప్రధానంగా నా ప్రసంగ ఉద్దేశం. జాషువా గారు, నేను చెప్పినట్లుగా ఆయన ఒక పసి బాలుడు. ఆయనలో మొదటి నుంచి కూడా ఒక పిల్లల్లోని ఒక నిర్మలత్వం, ఒక చాలా అపురూపమైనటువంటి నిర్మలమైనటువంటి ఒక చిన్న పిల్లవాడు అన్నమాట, ఒక పసి పిల్లవాడు. ఆయన జీవితం అంతా కూడా మనకి ఆయన తొలి నుంచి తుది దాకా రాసిన కవిత్వం అంతట్లో కూడా మనకి ఆ పసిపిల్లవాడు, ఆ నిర్మలమైన పసిబాలుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. అది ఆ పసిబాలుడిని చూసినప్పుడల్లా కూడా నాకు ఇది కదా కవి, ఇలా కదా కవి. నాకు ఆయనలో ఆ పసితనం చూసినప్పుడల్లా నాలో ఉన్నటువంటి పసిబాలుడు, నా బాల్యాన్ని దేన్ని నేను పరిరక్షించుకోవాలనుకుంటూ ఉన్నాను. యథార్థానికి ఒక కవి బివి ప్రసాద్ అనే కవి ఒక మాట, హైకు రాశాడు. ఆయన ఏమనంటే, కవులు పెద్దయ్యాక పరిచయమైన బాల్యమిత్రులు అన్నాడు. ప్రతి కవి కూడా ఒక బాలుడు, ఒక బాలిక, ఒక నిర్మలమైనటువంటి బాలుడికి చూడండి. వాళ్ళకి పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పాపలు వాళ్ళు, 5-6 పువ్వులు వాళ్ళు. అట్లాంటి ఒక పాపడు, ఒక పువ్వు లాంటి పాపడు జాషువాలో మనకు కనబడతాడు. అది ఆయన నా కథ కావ్యంలో బాల్య స్మృతులని వర్ణిస్తూ ఒక చాలా చక్కటి, ఒక చాలా నిర్మలమైనటువంటి ఒక చిన్న పిల్లవాడు, తన తాలూకు చిన్న పిల్లవాడి కథ ఒకటి ఆయన చెప్పుకునేచాడు స్మృతిగా. అది చాలా అందమైనటువంటి పద్యాలు అవి. ఒక్కసారి విందాం మనం. పిట్టల మీద నాకు గల ప్రేముడి, నన్నొక చిట్టి దొంగగా నెట్టిన చిత్రగాథ జననీ వినుపింతు, తిరస్కరింపకు ఊకొట్టి క్షమింపుము, అప్పటికి కొంచెము చీకటి పడ్డ బయట కాల్బెట్టగా జంకునట్టి కడు పిన్న వయస్కుడ గ్రామరత్నమా. చీకటి పడితే కాలు బయట పెట్టడానికి భయపడేటటువంటి చిన్నారి వయసులో, పసి వయస్సులో సంభవించిన ఒక కథట. ఈ కథ ఏమిటది? పిట్టల మీద అతని కల ప్రేమ వల్ల అతను ఒక చిట్టి దొంగగా మారిన కథట ఇది. జనకుడు లేడు వీడన అనుజన్ముడు నేనును, కన్నతల్లి భోజనములు చేసి ఇంటి మొగసాల పరుండితిమి, అంత ఏదియో తినుటకు తిండి లేని ఒక దీన కుటుంబము, మా గృహంబు పంచను తల దాచుకోతలచి సంజకడం చనుదెంచే దీనతన్. తండ్రి లేడు, తల్లి, తను, తమ్ముడు, తల్లి ముగ్గురు భోజనం చేశారు, ఇంట్లో పడుకుని ఉన్నారు. ఆ సాయంకాలం వేళ తినడానికి తిండిని ఒక దీన కుటుంబం ఒకటి వాళ్ళ ఇంటికి తల దాచుకోవడానికి వచ్చారు. ఆ కుటుంబి కొడుకు నాకన్నా కొంచెము లేతవాడు, నోరు లేనివాడు, సాకుచుండెను ఒక చక్కని కౌజును ప్రాణ సమత పంజరాన పెంచి. అర్థమవుతుంది కదా? పక్షిని చూచి నాకది అవశ్యము కావలే సుమ్మి, పక్షిని చూచి నాకది అవశ్యము కావలేనంచు సుమ్మి ఉమ్మి రెండక్షులు మీద రాసుకొని అంబకు జాలి జరింప మందాక్షర గద్గదోక్తి వినయంబుగా గోము నటించి కోరితిన్.
వక్షమ మీద వాలి బహుభంగుల నేర్చితి సన్న సన్నగన్. ఆ పక్షిని చూడగానే ఈయనకి, ఆ పిల్లవాడికి, ఆ చిన్నప్పటి జాషువాకి ఆ పక్షి కావాలని కోరిక కలిగింది. అందుకని ఆయన ఉమ్మి రాసి కళ్ళ మీద రాసుకుని ఏడుస్తూ, ఏడుపు నటిస్తూ వాళ్ళ అమ్మనమ్మ నాకు ఆ పక్షి కావాలి అని రకరకాలుగా మారాం చేశాట. చక్కగా నన్ను ఓదారిచి మక్కువ దీర్ఘంగా అనుగు మాత మృదువుగా రొక్కమున కిత్తురా మీ పక్కిని మా వాని కనుచు పాంతులని అడిగాను. డబ్బులు ఇస్తాను, ఈ పక్షిని మా పిల్లవాడికి ఇస్తారా, కావాలని అడుగుతున్నాడు అందిటామె. విత్తమను మాట కించుక మెత్తంబడి అధ్వగులును మిథ్యానిద్రాయత్తుడైయుండి కథ యావత్తుని విని లేచి కొడుకు బావురుమనియన్. డబ్బు అన్న మాట వినగానే ఆ బాటసారులు కొద్దిగా మెత్తబడి ఇద్దామా అనుకున్నారు. కానీ అప్పటిదాకా నిద్ర నటిస్తున్న పిల్లవాడి మాట వినగానే వాళ్ళ పిల్లవాడు హఠాత్తుగా లేచి ఏడవడం మొదలుపెట్టాడు. కుదిరిన బేరము చెదరగొట్టిన పాంతుల పిల్లవాని చంపుదుమనునంత ఆగ్రహము ముమ్మరమై విధిలేక కోపపుం బదను అణంచు కొంచు తలవాల్చితి పంజరమందు పక్షి కదలిన అప్పుడెల్లా కదలం తొడగిన్ హృదయంబు చింతతో. పిల్లాన్ని చంపేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ ఇంకేం చేయగలుగుతాడు, చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఒక మాట చూడండి, ఆ పంజరంలో పక్షి ఇలా కదిలితే చాలు ఈయన హృదయం అంతా చలించిపోతూ ఉందంట. పంజరమందు పక్షి కదలిన అప్పుడెల్లా కదలం తొడగిన్ హృదయంబు చింతతో. ఆలోచించిది పక్షి కోసరము ఉపాయాలర్ధరాత్రంబు తాకాలోన్ బాంధ కుటుంబమునన్ గమన దీర్ఘాయాస భారంబునన్ తూలెన్ గాఢ సుషుప్తిలోన అప్పుడిందుండంధుడై అస్తమత్ కిలాగ్రంబున విశ్రమించే పెరుశక్యన్ క్రమ్మరన్ చీకటి పడింది. వాళ్ళు కూడా ఆ రోజు శ్రమ వల్ల అలసి నిద్రకి ఉపక్రమించారు. చీకట్లు సూర్యాస్తమైంది, చీకట్లు కమ్మడం మొదలుపెట్టాయి. కూసె నడిజాము కోడి దిగ్గోళకములు ముమ్మరించిన చీకటి ముసుగుజొచ్చే పేట నిశ్శబ్ద జడనిది మాటుమణిగే. అప్పటికి నాకు ఒక ఉపాయంబు తట్టే. అర్ధరాత్రి అయ్యేటప్పటికి ఒక ఉపాయం వచ్చింది. ఏమిటది? నిసుగును నిద్రబుచ్చి కడునేర్పున మంచము డిగ్గు మాతకున్ పొసగని నేర్పునన్ వెనుక ముందులు చూచుచు సెయ్యడిగ్గి మానసమున రైలు బండ్లు పయనం వనరింప విహంగ చౌర్య సాహసమునరించితిన్ తనివి నందితి రెండవ కోడి కూతతో. పిల్లని నిద్రపుచ్చి మంచం మించి కిందకి దిగే తల్లికి కూడా సాధ్యం కానంత జాగ్రత్తగా ఈయన మంచం మించి కిందకి దిగి వెనక ముందులు చూస్తూ హృదయంలో రైలు బళ్ళు పరిగెడుతున్నంత సంచలనం కలుగుతూ ఉండగా ఆయన నెమ్మదిగా ఆ పక్షిని అక్కడిని దొంగతనం చేసి దాచిపెట్టుకున్నాడు. పిట్టను గూటితో ఒక వివిక్త తలంబున దాచి ఏమి లేనట్టుల శయ్యపై నొరగి అవ్వలి కీడు తలంచి గుండియల్ దిట్టము చేసుకొంచు కడదేర్చితి నాటిని శీధకాలము పిట్టలు ఊసే నల్గడల వేకువ దోచే హరిత్తటంబులన్. ఆ పిట్టని, ఆ గూటిని కూడా ఎక్కడో ఒక రహస్య స్థావరంలో దాచాడైనా. ఏమీ లేనట్టుగా పడుకున్నాడే కానీ రేపు పొద్దున ఏమి కానుందో అన్న భయమైతే ఉంది. గుండెని ఎట్లాగో దిటవు చేసుకుని ఆ రాత్రిని ఎట్లాగో గడిపాడు. తెల్లవారింది, నిశీది పక్కకు తొలగింది, వేకువ ఉదయించింది. నిద్దుర మేల్కొని పాంతులు పొద్దెక్కిన దనుచు లేచిపోవుచు గుండెల్ గుద్దుకొని విసుగసాగిరి ముద్దు కవుజు కొరకు 4 మూలలు వగతు. వాళ్ళు లేచి లేవగానే అరే పొద్దెక్కిపోయిందే అని అనుకుంటూ పెట్ట కనబడక గుండెలు గుద్దుకుంటూ ఏవడం మొదలుపెట్టారు. 4 మూలలు వెతకడం మొదలుపెట్టారు. నేను కొంచెము సానుభూతి పిలక నేత్రంబులందుంచి లోన ఆనందించుచు వారితోడన విహంగాన్వేష కావించితిన్ దీనుండై విలపించు బాలకుని యార్తింజూచి మా అమ్మయున్ కానీ కాసిడినట్టి దృశ్యం ఇప్పుడు కండ్లను ప్రవర్తించడు. నేను కూడా వాళ్ళతో పాటు ఈయన కూడా కొద్దిగా సానుభూతి పిలకంట కళ్ళల్లో పెట్టుకుని లోపల ఆనందపడుతూ వారితో ఈయన కూడా పెట్టెను వెతకడం మొదలుపెట్టాడు. ఆ దీనుడై ఏడుస్తున్న పిల్లవాడి తాలూకు ఏడుపు చూసి మా అమ్మ ఒక కానీనో కాసో వాడి చేతిలో పెడుతున్న దృశ్యమైతే ఇప్పటికీ నా కళ్ళల్లో మిగిలిపోయి ఉంది అని రాస్తున్నాడు ఆయన. వారు నిరాశ చేసుకొని పైనము గట్టుచు పక్షి పోక నిర్ధారణ చేయలేక బహుదా తలపోయుచునుండునంత ఆ నేరము బయటపెట్టు పని చేర్చినదోయన
కూయసాగే చిన్నారి విహంగమంబు సదనంబున నుండి కికాకిక ధ్వనిన్. ఇక ఆ పక్షి ఎటుపోయిందో తెలియక వాళ్ళు లేచి ఇంకా నెమ్మదిగా హతాశులై ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండగా ఈయన చేసిన నేరం బయటపెట్టడానికి అన్నట్టు ఆ పక్షి ఇంట్లోంచి ఎక్కడ దాచాడో అక్కడి నుంచి ఒకటే కూత కుయ్యడం మొదలుపెట్టిందిట. తెలవారినట్లు నేను తెలవారిన మోముతోడ ధృతి చెడి భీతిన్ వలవల నేర్చుచు అల్లన నిలుజొచ్చితి అల్లన ఇలుజొచ్చితి పక్షి గొంచు నేగిరి పాంతుల్. తెల్లవారినట్టే ఈయన మొహం కూడా తెల్లవారింది, ఆయన ధృతి చెడింది, భయంతో ఏడుస్తూ ఇక ఏం చేయాలో తెలియక ఇంట్లోకి పరుగుపెట్టాడు. తల్లి నన్ను పిలిచి దండించి వినిపించే దొంగతనములోని దొడ్డ సేగి తల్లి బోధ కన్న దట్టంబుగా పిట్ట నేర్పిపోయే నాకు నీతి గీతి. వాళ్ళ అమ్మ అయితే దండించి నాన్న ఇట్లాంటి పనులు చేయకూడదు అని బుద్ధి అయితే చెప్పింది, కానీ తల్లి చెప్పిన బోధ కన్నా కూడా ఆ పిట్ట చెప్పిన కథ, పిట్ట చెప్పిన బోధ మరింత గాఢంగా నా హృదయానికి హత్తుకుపోయింది అని చెప్పాడు. ఈ చిన్ని కథ రమణీయమైన కథ, మనోహరమైన కథ. ఈ కథ చదివినప్పుడు కనులు చెమర్చకుండా ఉండవు, మనకి హృదయం ఎక్కడో చాలా ఆర్ద్రం అవుతుందన్నమాట. అందుకనే గబ్బిలంలో ఆయన చెప్పినట్లుగా జాషువా గారి యొక్క మొత్తం సాహిత్యం చదవాలంటే నాదొక నీటి కథ సమన్వయంబు సేయ ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు అని అన్నాడు ఆయన. ఈ జాషువా తాలూ కవిత్వాన్ని మనం ఆనందించాలి అంటే, వినాలంటే మనకి ప్రధానంగా ఉండవలసిన ఆర్ద్ర హృదయం. అది హేతు హృదయంతోటో లేదా ఒక ఆలోచనతోటో లేదా తాత్విక సైద్ధాంతిక భూమి కలిగిన తర్వాత విషయాలు. ముందది హృదయంతో వినవలసిన కవిత్వం, హృదయంతో చూడవలసిన కవిత్వం. నేను ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆయన జీవితం అంతా కూడా ఈ ఆ పసివాడు ఉన్నాడే, ఆ పసితనం, ఆ పసివాడు మన దొంగ అంటామా అనం మనం, అది ఒక ఇష్టం. ఆ పిట్ట కోసిన ఆ పిట్టల మీద గల ప్రేముడి, ఆ పిట్టల మీద గల ప్రేముడి. ఎందుకు పిట్ట మీద ప్రేమ ఆయనకి? పిట్ట స్వేచ్ఛావేయంగా మరి దాన్ని బంధించలేవు. ఆ పిట్టలో ఉన్నటువంటి ఆ పసిదనం, ఆ చిన్నారితనం, ఆ చిట్టిదనం అది ఇన్ని ఆకట్టుకుంది. ఆ పిట్టని మనం ఆయన కవిత్వంగా భావించినట్లయితే ఆయన జీవితం అంతా కూడా అట్లాంటి స్వేచ్ఛా పిపాస కలిగినటువంటి ఒక కవితా హృదయం కోసం ఆయన తప్పించాడో మనకు అర్థమవుతుంది. అందుకనే ఆయన కవిత్వం, మొట్టమొదటి కవిత్వం అంటే ఆయన ఖండకావ్యాలు 7 సంపుటాల్లో వచ్చినటువంటి ఆయన ఖండకావ్యాలు కానీ మనం చూసినట్లయితే ఆ మొదటి ఖండకావ్యాలు 7 సంపుటాలు. అవి 7 సంపుటాల ఖండకావ్యాల్లో కూడా నన్ను పోయిన సంవత్సరం జాషువా గారి గురించి మాట్లాడమన్నప్పుడు కూడా ఈ మాటే చెప్పాను నేను. అదేమిటంటే, మనం ఆ ఖండకావ్యాలు జాషువా గారి మొదటి ఖండకావ్య సంపుటి, మొదటి 2 ఖండకావ్య సంపుట్లు 1937లో వచ్చాయి. మూడవది 46లో వచ్చింది, 5వది 50లో వచ్చింది, 4వది 50లో వచ్చింది, 5వది 52లో వచ్చింది, 6వది 62లో వచ్చింది, 7వది 65లో వచ్చింది. 7 సంపుటాల్లో సంకలనం కాకుండా కూడా ఇంకా కొన్ని ఖండకావ్యాలు ఉన్నాయి. కానీ 7 ఖండకావ్యాలు చూసినట్లయితే దాదాపు 1937 నుంచి 65 దాకా, అంటే దాదాపు 3 దశాబ్దాల పాటు ఆయన ఖండకావ్యాల్లో ఉన్నటువంటి తక్కిన కావ్యాలు అంటే పెరదౌసి, గబ్బిలము, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, క్రీస్తు చరిత్ర, నా కథ వంటి నా కథ సరే ఈ కావ్యాలలో ఉన్నటువంటి పరిణామం, కావ్యాల్లో ఉన్న విషయం తనలా ఉంచి ఒక్క ఖండకావ్యాలు మనం పరిశీలించి చూసినట్లయితే ఈ 7 ఖండకావ్యాల్లోనూ 30 ఏళ్లుగా, అంటే దాదాపు 28 ఏళ్ళు, అంటే 37లో సంకలనం అయినప్పటికీ ఆయన కవిత్వం ఎప్పటి నుంచో రాస్తున్నారాయన. దాదాపు 30-40 ఏళ్లుగా ఈ కవిత్వంలో వచ్చినటువంటి ఆ ప్రయాణం ఉందే, ఆ ప్రయాణం మీద పరిశోధన జరగాలి. ఆ ప్రయాణం గురించే మనం మరింత విస్తృతంగా చర్చించుకోవాలి. ఎందుకంటే నేను చెప్పినట్లుగా ఆ ప్రయాణంలో మొదట అసలు ఈ కులమత భేదాలు, ఈ అసమానతలు, ఈ సామాజిక దౌష్ట్యం, ఈ సామాజిక అన్యాయం, వీటి గురించి తెలియనటువంటి ఒక పసి బాలుళ్లాగా ఆయన తనని ఏది ఆకర్షిస్తే, తన దృష్టిని ఏది ఆకర్షిస్తే, ఏది పట్టుకుంటే, ఒక చిన్న అందం, ఒక చిన్న పిచ్చుక, ఒక చిన్న సాలీడు, ఒక చందమామ, అప్పుడే పుట్టిన బిడ్డ, ఇట్లాంటి ఏ అందం, ఏ ఆనందం కనిపిస్తే దాన్ని ఆయన కవిత్వంగా మార్చుకుంటూ వెళ్ళాడు అనమాట. ఒక శిల్పి, ఒక అందమైన నేత పనివాడు, ఒక చక్కటి కళాకారుడు, ఒక చక్కటి కలంకారీ కళాకారుడు ఎలా అయితే ఒక వస్త్రం మీద చక్కగా బొమ్మలు వేసుకుంటూ వెళ్తాడు. ఈ బొమ్మలు వేస్తాడైనా
ఒక మామిడికాయలు, ఒక పువ్వులు, ఒక పిందెలు, ఒక కుంభాలు, ఇట్లా ఏవైతే ఒక చక్కటి మోటివ్స్, ఒక అందమైన లలితమైన కోమలమైన బొమ్మల్ని చిత్రిస్తూ వెడతాడో అలాగే ఆయన ఖండకావ్యాలు కూడా మొదలుపెట్టాడు. కానీ రాను రాను ఆ తొలి కవితలు నిస్సందేహంగా అత్యున్నతమైన కవిత్వం అది. ఆ నేర్పరితనం కానీ, ఆ కౌశల్యం కానీ, ఆ పనివాడితనం కానీ, ఆ కూర్పు కానీ బహుశా ఒక బమ్మెర పోతన కి మాత్రమే సాధ్యమైనటువంటి ఒక అపురూపమైనటువంటి కూర్పు అది. కానీ ఆ కూర్పుని సభ్య సమాజం, తోటి సమాజం వింటున్నప్పుడు దాని ముందు దాసోహం కాలేక, అంటే జాషువా గారికి గజారోహణం చేయించి ఉండవచ్చు, బంగారు పెండేరం తొడిగి ఉండవచ్చు, అకాడమీ సత్కారం ఇచ్చి ఉండొచ్చు, పద్మభూషణ్ అని ఉండవచ్చు. కానీ చాలా చాలా కాలం తర్వాత తొలి రోజుల్లో ఒక యువకుడిగా, అంటే 1895లో ఆయన పుట్టాడు అంటే దాదాపుగా 25-30 ఏళ్ల వయసులో ఒక యువకుడిగా ఆయన తనకు చూసిన అందాల్ని, ఆనందాల్ని కవితలుగా చెప్తున్నప్పుడు ఆ కవితల్ని నా కవితావధూటి వదనము నెగాదిగా చూసి రూపరేఖాలావణ్యములు చాలా బాగున్నాయని చెప్పిన తర్వాత మీదే కులవన్ని వచించిన, నీది ఏ కులం అని అడిగినప్పుడు నిజంగానే బాకుతో కుమ్మినట్లు అవుతుంది అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నువ్వు చూడవలసింది కవిత్వాన్న, లేదా కవితాలకు కులాన్న, కవితాలకు నేపథ్యాన్న. ఇది ఆయన్ని, అంటే ఒక మనిషిగా జీవించడానికి, ఒక మనిషి తన మానవత్వాన్ని, కవిత రాస్తున్నాడంటే అర్థం ఏంటి? తన తాలూకు సంతోషాన్ని, తనలోని మానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు ఆయన. ఆ ప్రకటిస్తున్న మానవత్వాన్ని, సంతోషాన్ని నువ్వు మనిషిగా స్వీకరించకుండా, మనిషిగా అంగీకరించకుండా అతని కులానికి అతను కట్టుబడి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఆయన్ని చాలా చాలా గాయపరిచింది అనేది నెమ్మదిగా ఖండకావ్యాల పొడుగునా మనకు కనిపిస్తుంది. అది ఎలా ఉందో ఒక 2-3 ఉదాహరణలు చూద్దాం మనం. ఆయన తొలి ఖండకావ్యం, అసలు ఆయన మొత్తం జాషువా గారి యొక్క ప్రశస్తి అంతా కూడా మొదటి ఖండకావ్య సంపుటంలోని పద్యాల మీద చాలా ఎక్కువ ఆధారపడింది. అంటే ఎప్పుడైనా కూడా ప్రతి కవికి మొదటి కవితా సంపుటం అతని విజిటింగ్ కార్డు లాంటిది. ఆ కవి ఎటువంటి వాడు, అతని స్థాయి ఎటువంటిది. చాలాసార్లు గొప్ప కవులకి అది ముర్రుపాల్లాగా చాలా చిక్కగా, చాలా ఫ్రెష్గా, వాళ్ళ తాలూకు ఆ మాతృ ప్రేమ అంతా కూడా అందులో పొంగి పొరలేటట్టుగా ఉంటుందన్నమాట. 1-2 పద్యాలు చూద్దాం. గిజిగాడు. జిలుగుం బంగారు రంగులం కులుకు మేల్ చిన్నారి పూగుత్తి సొమ్ముల కీలించిన తుమ్మ కొమ్మలకు నీవున్నీ సతీరత్న మూయల గీమున్ తగిలించి రేబవలు హాయిన్ తూగరా గాడ్పు బిడ్డలు మీ కుడిగా మాచరింప గిజిగాడ నీకు దీర్ఘాయువవు. ఒక తుమ్మ కొమ్మలకి అల్లుకున్న ఒక పక్షి గూడు చూశాడు ఆయన. ఒక పిచుక గూడు. ఒక ఊరవతల, తుమ్మకంపలు ఎక్కడుంటాయి? ఊరవతలు ఉంటాయి, ఏటి ఒడ్డున ఉంటాయి, చెరువు పక్కన ఉంటాయి. అట్లాంటి ఒక వివిక్త, ఒక పరిత్యక్త ప్రదేశంలో ఉన్నటువంటి తుమ్మ చెట్టు పైగా అది. అట్లాంటి ఒక తుమ్మకంపకి అల్లుకున్న ఒక పిచిక గూడు. ఆ పిచిక గూడుని ఆయన ఎంత బంగారు వాక్యాలతో తిరిగి వెళ్ళాడో చూడండి. తేలిక గడ్డిపోచలను తెచ్చి రచించదవీవు తూగుటు ఏల గృహంబు మానవుల కేరికి సాధ్యము కాదు దానిలో జాలరులు అందులో జిలుగు శయ్యలు అంతి పురంబులొప్పగా మేరు బళి పులుంగు టెకిమీడవురా గిజిగాడ నీరజ. పులుంగు ఎకిమీడు. ఎకిమీడు అంటే రాజు. ఈ మధ్య ఎవరో ఒక చలనచిత్ర కవి ఎకిమీడు అనే పదప్రయోగం ఆయనే మొదటిసారి చేశాడని ఎవరో ఒక చిత్ర దర్శకుడు అంటూ ఉంటే విన్నాను నేను. ఈ ఎకిమీడు అనే, ఈ జాషువా గారు ఎకిమీడు అనే పదప్రయోగం చేసినప్పటికీ ఆ సినిమా కవి పుట్టి ఉండడు. ఆయన ఏమంటున్నాడు? పులుంగు టెకిమీడురా. ఆ పక్షుల్లో రాజువు నువ్వు, పక్షి రాజువురా నువ్వు. ఏం చేశాట ఆయన? తేలిక గడ్డిపోచలను తెచ్చి రచించదవీవు తూగుటయ్యేల గృహంబు మానవులకేరికి సాధ్యము కాదు దానిలో జాలరులు అందులో జిలుగు శయ్యలు అంతఃపురంబులొప్పగా. అందులో శయ్యలు, అందులో అంతఃపురాలు, అవన్నీ ఒప్పగా మేరు బళి పులుంగు టెకిమీడురా గిజిగాడ నీడజా. ఆ నీడజా అన్న మాట కూడా కులుకు పసిండి నిగ్గుల దుకూలములం ధరించి ముద్దు బిడ్డలును పడంతి నీ పొదిగిటన్ నిదురింపగా కన్యగాట్పు లూయల సదనంబు నూచ భయమెంత ఎరుంగక కన్నుమూయు నీ అలగు సుఖంబు మాకు కలదా గిజిగా ఒక రేణికున్నదా. ఏం పద్యం అండి ఇది!
కులుకు పసిండి నిగ్గుల దుకూలములం ధరించి ముద్దు బిడ్డలును పడంతి నీ పొదిగిట ఆ పదాలు వాడడంలో అదే చెప్తున్నాను. ఒక మాతృ హృదయంతో, ఒక పసిపిల్లవాడు హృదయంతో రాసిన పద్యాలు ఇవి. ఇట్లాంటి పద్యాలు ఒక మహాకవి మాత్రమే రాయగలుగుతాడు. అందరికీ రాయడం సాధ్యం కాదు. అందంగా రాయవచ్చు, కానీ హృదయంతో రాయడం చాలా కష్టం. నీ పొదిగిటన్ నిదురింపగా కన్నె గాడ్పు నూయల సదనంబు ఊచ భయమెంత ఎరుంగక కన్నుమోయు నీ అలగు సుఖంబు. అలగు సుఖం అంటే గురు సుఖం, ఉరు సుఖం, మహాసుఖం. అది చిన్నపాటి సుఖం కాదు అంటున్నాడు. నీ అలగు సుఖంబు మాకు కలదా గిజిగా ఒక రేణికున్నదా. నీకుండే అలగు సుఖముందే, అపార సుఖముందే, అది ఒక రాజుకు సాధ్యమవుతుందా? ఆ చిన్న వాటిని ఏమంటున్నాడు, ఆ తీగలు, ఆ ఎండి గడ్డు పోచలు ఎలా ఉన్నాయంటే పసిడి నిగ్గుల దుకూలాల్లాగా ఉన్నాయట, బంగారు మేలి వస్త్రాల్లాగా ఉన్నాయట. వాటిని ధరించుకుని నువ్వు, నీ భార్య, నీ చిన్నపిల్లలు వాళ్ళిద్దరూ నీ ఒదిగిట వాళ్ళని నువ్వు జాగ్రత్తగా కాచుకుని బయట ఒక నునువెచ్చటి గాడ్పులు నీ ఉయ్యాలను ఊపుతూ ఉండగా ఆ లోపల భయమనేది తెలియక హాయిగా నిద్రిస్తున్నటువంటి నీ సుఖముందే, అది మామూలు సుఖం కాదురా గిజిగాడ. అట్లాంటి ఒక సుఖం ఒక రాజుకు సాధ్యపడుతుందా అంటున్నాడు. అందమున నీకు నీడగు నందగాడు గృహ వినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవమున బోలు దేవతల రేడు లేడురా గిజిగాడ మునగాడవోయి. నీ గిజిగాని నామకము నీ తెలివిం ప్రకటించు గూడు నీ మైగల సోయగంబు అవని మానవకోటికి ముద్దుసేయు నోయి గిజిగాడ భీతిలకు మీవు ధరాతలినున్న బిట్టుగా వాగెడు నాస్తికులు తలలు వంతురనంతుని చెంత కిన్నులై. ఇట్లాంటిది మరొక పద్యం పిచ్చుకగూడు మీద రాశాడు కదా. పిచ్చుకగూడు అంటే ఇంకా కనబడుతుంది, అది ఒక నిర్మాణం. సాలిడి మీద రాశాడు ఆయన. నీలో నూలు తయారు చేయు మరగాని. పద్యం చదువుతుంటే నాలో ఒక ఒళ్ళు ఉప్పొంగుతుంది. తెలియని ఒక ఒళ్ళంతా కూడా ఒక 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 పులకింత కలుగుతుందన్నమాట ఆ వాక్యాలు చదువుతూ ఉంటేనే. నీలో నూలు తయారు చేయు మరగాని పత్తి రత్నంబుగాని లేదు ఈశ్వర శక్తి నీ కడుపులోనే లీనమయ్యుండునో ఏ లీలను రచయింతువి జిలుగు నూలి పట్టు పుట్టంబులో సాలీడా నిన్ను మోసగాడవని విశ్వంబేల దూషించడు. నీలో ఒక నూలు తయారు చేసే ఒక మిల్లు లేదు, ఒక పత్తి రాట్నం లేదు, ఈశ్వర శక్తి నీ కడుపులోనే లీనమయ్యుందా? ఏ ఏ ఏ ఏ కౌశల్యంతో, ఏ లీలగా నువ్వు ఈ జిలుగు నూలు పట్టు పుట్టారు తయారు చేస్తున్నావు సాలీడా? నిన్నెందుకు మోసగాడని ఈ లోకం దూషిస్తూ ఉంది. నీ దారిని నువ్వు ఇదే ఆయన కవిత్వంలో మొదటి నుంచి చివరి దాకా కూడా ఆయన చూసిన వస్తువులు, ఆయన చూసినటువంటి మనుషులు మీరు చూడండి. ఆయన లోకమంతా కీర్తించేటటువంటి జంతువులు, పక్షులు, పువ్వులు, వాటి గురించి మాట్లాడాడు. ఆయన లోకానికి అంతటి నిరాదరణకు గురైనటువంటి, లోకం పట్టించుకున్నటువంటి, లోకం నిందించేటటువంటి ఆ చిన్ని క్రిములు, కీటకాలు, ఆ మనుషులు, ఆ జంతువులు, వాటిని పట్టుకుంటాడు. ఒక గబ్బిలం, ఒక సాలీడు, ఒక పిచ్చుకగూడు, ఒక తుమ్మ కంకుల్లో, ఒక తుమ్మ కొమ్మల్లో చిక్కుకున్నటువంటి పిచ్చుకగూడు కట్టుకున్నటువంటి పిచ్చుకలు. ఇది ఈ నిజంగా సమాజానికి పరిత్యక్తులు, బహిష్కృతులు ఎవరున్నారో వాళ్ళ తాలూకు అందాలు పట్టుకొస్తాడు. తన దారిని తాను ఒక అందమైన గూడు అల్లుకుంటున్న సాలీడిని ఎందుకని ఈ లోకం మోసగాడనంటోంది? ఎందుకు మోసగాడనంటోంది? ఢక్కామల్లు పసందు నేత పనివాండ్రా నీ ఉపాధ్యాయులు ఇప్పుడొక్కండున్ కనరాడు దాగుకొనిరారో నీదు గర్భంబునంది కాలంబున నిన్ను మించు పనివాడే లేడు దుర్వృత్తికి దిక్కై నీ అసమాన కౌశలము వ్యర్థీభూతమైపోయేడిని. నీకింత అందమైనటువంటి ఈ విద్య నేర్పిన వాళ్ళు ఆ ఢక్కా మజ్లీను నేతగాళ్ళ ఎవరు వాళ్ళు? ఇప్పుడెవరు కనబడ్డే? ఇంత అద్భుతమైనటువంటి ఈ కృషిలో నిన్ను మించిన వాడు ఎవరూ లేరే. పురువు గుంపును మోసపుచ్చుటకు కా బోల్గొంగ మగ్గాలపై మురిపెంపుంబని ఉల్లి పట్టు ఒలిపంబులు నేసి నీ మందిరాంతర దేశంబున అరగట్టి ఒక పొంతం వంచినావోరి టక్కరి సాలీడవు కావు దొంగవని ఒక్కాడింపవే లోకములు. తలపం పున్నమనాటి వెన్నెలల దిద్దంజాలు నీ నూలు పోగుల సింగారము చూడవచ్చి అసువుల్ గోల్పోయిడిన్ ప్రాణులో తునువా నెత్తురు ద్రావు నేతపనులెందుంజూడ మోరంత ప్రొద్దులు నీకీ ఉదంబరం భరిత్వం అనుకుందుం పెండ్లము బిడ్డలు.
ఒక పర్యాయము కాందిశీకుడగు విరోత్తంసమొక్కొండు కొండకు నీ వలిన గూటియందొదిగియుండం దాయలేతెంచి నీ ముఖమాటంబున నమ్మి నీదు నిలయంబున్ తొంగియుం చూడరు ఇందుకు నిన్ను గొనియాడి ఈశ్వరుని వైదుష్యంబు నూహించెదన్. కానీ అందరూ అతన్ని టక్కరి, దొంగ, తులువ అని అంటున్నారు కదా, కానీ ఇతనికి అలా అండం ఇష్టం లేదు. లోకంతో పాటు తాను కూడా ఇట్లాంటి ఒక సాలిడ్ని పట్టుకుని మాట్లాడడం ఇష్టం లేదు. సాలిడ్ చేసిన మంచి పని ఒక్కటన్నా లేదా, సమాజ స్మృతిలో లేదా అంటే ఒక కథ. ఎవరో ఒక వీరుడు కాందిశీకుడై శత్రువులు తరుముతూ ఉండగా తల దాచుకోవడం కోసం ఒక గుహలో దాగినప్పుడు ఆ గుహ పైన అల్లినటువంటి సాలీడు గూడు చూసి శత్రువులు ఇక్కడ ఎవరు ఉండరులే అని చెప్పి అతను వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఆ ఒక్క చిన్న పని కోసం అందుకని నిన్ను గొనియాడి ఈశ్వరుని వైదుష్యంబు నూహించదని. ఇట్లాంటి పద్యాలు మనకి ఖండకావ్యం మొదటి సంపుటంలో కాదు, ఖండకావ్యం చివరి సంపుటం దాకా కూడా ఇటువంటి పద్యాలు ఉన్నాయి. మళ్ళీ వస్తాను నేను. కానీ ఈ తొలినాటి పద్యాల్లో ఉన్న, అలాగని నిందాక చెప్పినట్లు సమాజం ఆయన్ని గాయపరిచినప్పుడు, ఆయన్ని ద్వేషించినప్పుడు, ఆయన్ని బాధ పెట్టినప్పుడు ఆయన సమాజం ముందు ఆయన వీగిపోలేదు, ఓడిపోలేదు. ఆయన హీ సర్వైవ్డ్ ఆల్ ద హ్యూమిలియేషన్. దాన్ని దాటి తట్టుకుని నిలిచి తాను ఎసెట్ చేసుకున్నాడు. ఒక కవి వల్ల, ఒక కవిత్వం వల్ల కవికి లభించేది ఏమిటంటే తాను ఎసెట్ చేసుకునే గుణం వస్తుంది అనమాట. నువ్వు అదే ఇప్పుడు మన వాళ్ళు అస్తిత్వ ఉద్యమాలు అంటారు, ద కరేజ్ టు బీ, నువ్వుగా ముందు ఉండడాన్ని, నీ అస్తిత్వాన్ని అంగీకరించే ఒక ధైర్యం సిద్ధిస్తుంది. అందుకని ఖండకావ్యం 5వ సంపుటంలో, యథార్థానికి ఖండకావ్యం 5వ సంపుటంలో సంఘం అని ఒక పద్య మాలిక ఉంది. అందులో ఒక చాలా వ్యంగ్యంగా ఆయన ఒక పద్యం రాశాడు. సంఘం అందిట కనికెడు గుడ్లున్ పెనుగొండంబోలు మేను వికృతాకృతియుందనరనొకప్పుడు సంఘము ననుగని ఇట్లనియే ఘన రవళిన్. ఆ సంఘం అంటే ఎలా ఉందిటది, ఊరికే చింతనిప్పులు ఉరుతున్న కళ్ళతోటి, కొండలాంటి శరీరం పెట్టుకుని, వికృతమైన ఆకారంతో ఆ సంఘం ఈయన ముందు నిలబడి ఘన రవళ్ళలో మేఘ గర్జనతో అడిగిందిట, ఓరీ అద్యతన కవి నా రాజ్యము కూలద్రోయ నవభావకృతుల్ కూరుపులు సేగల మగధీరుడవో నేరవా మదీయ ప్రతిభల్. ఆ సంఘం కొండంత ఆకారం ధరించి వికృత ఆకారంతో ఈ కవి ముందు నిలబడి, ఏమిరా కొత్తగా వచ్చిన కవి, ఏంటి ఈ మధ్య నువ్వు నా రాజ్యాన్ని పడగొట్టేటట్లుగా కొత్త ఆలోచనలేవో చేస్తున్నావుట, కొత్త కూర్పులేవో కూరుస్తున్నావుట, అంత మగవాడువా, తెలియదా నీకు నా సంగతి అని అడిగింది. చూడండి, ఇది ఖండకావ్యం 5వ సంపుటంలో ఉంది. అట్లా కొండలాగా తన ముందు నిలబడ్డ ఆ వికృతాకార సంఘం తాలూకు ఆ ఉరుము చప్పుళ్ళని, పిడుగు చప్పుళ్ళని విని ఆయన బెదరక వాటిని తాటాకు చప్పుళ్ళుగా భావించి అక్కడ ఆయన 5వ సంపుటంలో ఖండకావ్యం 5వ సంపుటంలో మొదటి పద్య మాలిక నేను అని చెప్పిన పద్యాలు ఉన్నాయి. అవి ఒక విధంగా జాషువా గారి మేనిఫెస్టోగా మనం చెప్పవచ్చు. ఆయన ప్రకటించుకున్న మేనిఫెస్టో అది. నివసించుటకు చిన్న నిలయ ముక్కటి తప్ప గడన చేయుటకు ఆశపడను నేను, ఆలుబిడ్డలకునై ఆస్తి పాస్తులు కూర్ప పెడ త్రోవలో పాదమిడను నేనాచరించని నీతులు బోధించి రాని రాగము తీయలేను నేను, సంసారయాత్రకు చాలినంతకు మించి గుడ్డి గవ్వయు కోరు కొనను నేను, కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి పంజరాన కట్టువడను నేను, నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను. ఇది ఆయన తాలూకు మేనిఫెస్టో. తక్కిన ప్రపంచమంతా ఎలాగైనా చెప్పనివ్వు, ఏ విధంగానే జడ్జ్ చేయను, ఎట్లు నిర్ణయించినా, ఏ విధంగానే రిజాల్వ్ చేయను, ఏ విధంగానే తీర్మానించినవు, ఏ విధంగా నిర్ణయించినవు, నాకు తరుగు లేదు. వాళ్ళ తాలూకు నిర్ణయాల వల్ల, వాళ్ళ తాలూకు తీర్మానాల వల్ల, వాళ్ళ తాలూకు మాటల వల్ల నాకేమీ తగ్గిపోయేదేమీ లేదు. అది నన్ను తగ్గించలేదు, అది నన్ను కించపరచలేదు, అది నన్ను కొంచెం చెయ్యలేదు. విశ్వనరుడ నేను. అక్కడ ఉన్నాడు నిఖిల లోకమెట్లు. అక్కడ లోకం, ఇక్కడ విశ్వం. నేను కేవలం ఐఎమ్ నాట్ కన్ఫైన్డ్ టు వన్ కంట్రీ, వన్ కాంటినెంట్ ఆర్ వన్ ఓషన్. నిఖిల లోకమేమన్నా అనుకొని విశ్వనరుడ నేను. ఎందుకు విశ్వనరుడని అనగలుగుతున్నాడు? ఆ వెనక ఆ మాట చెప్పడం వెనుకున్నటువంటి అసమానమైనటువంటి నైతిక శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇదిగో ఈ మేనిఫెస్టో నుంచి వచ్చింది. ఏమిటది?
నివసించుటకు చిన్న నిలయ ముక్కటి తప్ప గడన చేయుట కాశపడను నేను. నేను ఉండడానికి ఒక చిన్న నిలయం, ఇల్లు కూడా అనట్లేదైనా, ఇంత నీడ దొరికితే చాలు, అంత మీద సంపాదించాలన్న కోరిక నాకు లేదు. 6 బిడ్డలకునై ఆస్తి పాస్తులు కూర్ప పెడత్రోవలో మెడను నేను. నా భార్య బిడ్డలకి బాగా కూడబెట్టడం కోసం తప్పుదారి తొక్కను నేను ఆచరించని నీతులు బోధించి రాని రాగము తీయలేను నేను. చాలామంది కవులు ఈ పని చేస్తారు. మొదట బాగానే రాస్తారు, తర్వాత ఏం చేస్తారంటే ఓ కీర్తి కోసము, సంఘం తాలూకు ప్రతిష్ఠ నిలుపుకోవాలను, సంఘం తమను పెట్టే బాధను తట్టుకోలేకను, ఏదో కారణం వల్ల రాని రాగం తీయడం మొదలు పెడతారు. అట్లా రాని రాగం తీయను నేను. సంసార యాత్రకు చాలినంతకు మించి గుడ్డి గవ్వ కూడా కోరుకోను నేను. కులమతాలు గీచుకున్న గీతల చొచ్చి పంజరాన కట్టు వడను నేను. నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను. ఈ మధ్య మేము రాబోయే రోజుల్లో విద్య ఎలా ఉండాలి, పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే ఒక సెమినార్ నిర్వహించాలనుకున్నప్పుడు ఆ సెమినార్లో ఈ రోజు నుండి పిల్లవాడు రేపు పొద్దున ఒక గ్లోబల్ సిటిజన్గా మారాలి. గ్లోబల్ సిటిజన్ అంటే తెలుగులో సరైన పదం ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు మన హేమచంద్రారెడ్డి గారు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు, ఆయన ఈ పద్యం గుర్తు చేశారు. నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను అని అన్నాడు కదండి జాషువా అని. గ్లోబల్ సిటిజన్ అంటే ఎవరు? విశ్వనరుడు. నిజానికి ఈరోజు మనం గ్లోబల్ సిటిజన్ గురించి మాట్లాడవలసినటువంటి ఈ కాలంలో గ్లోబల్ సిటిజన్కి సరైన పర్యాయ పదం ఏమిటంటే విశ్వనరుడు. వాస్తవ జ్ఞాన సంపత్తి కూరీచేయు గాథలు జీర్ణంబు కావు నాకు. ఒక జాతి శ్రేయస్సునకు సాయమునరించు కపట సంస్థలు నాటకములు నాకు. అనుభవంబునకు గిట్టని నభ కుసుమ వేదాంతముల్ ప్రబల స్వార్థములు నాకు. ప్రజల రక్తంబునాస్వాదించు రాజకీయములు గుండెలకు భారములు నాకు. సహజమైన ప్రకృతి సౌఖ్యంబులు ఒక వ్యక్తి దొంగిలించి మనుట దొసగు నాకు. నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను. మొత్తం సహజంగా అందరికీ అందవలసినటువంటి ఆ ప్రకృతి సౌఖ్యాలు, ఆ రిసోర్సెస్ని ఒక్క మనిషే దొంగిలించడం అనేది నా దృష్టిలో దోషం. సహజమైన ప్రకృతి సౌఖ్యంబులు ఒక వ్యక్తి దొంగిలించి మనుట దొసగు నాకు, దోషమది నాకు. తల్లిదండ్రి లేని బిడ్డల జూచి కన్నీరు దానంబు చేయు నేత్రములు నావి. ఈ పిల్లవాడండి, తొలి నుంచి పిల్లవాడు ఉన్నాడే, ఆ పిల్లవాడు ఆ నిర్మలమైన నిష్కల్మషమైన ఆ పసిపిల్లవాడి ఆ హృదయం ఉందే జాషువా గారిలో, ఇది మాత్రం ఆ హృదయ స్పందన మాత్రం చాలా సజీవంగా ఉంటుందన్నమాట. తల్లిదండ్రి లేని బిడ్డల చూచి కన్నీరు దానంబు చేయు నేత్రములు నావి. కన్నీరు దానం చేయడం అంటే ఏమిటి? కన్నీటి దానం అన్ని దానాల్లో గొప్పది, అన్నదానం కన్నా గొప్పది. అందుకనే లాజర్ చనిపోయినప్పుడు యేసుని అక్కడ తీసుకువెళ్ళినప్పుడు యేసు కన్నీళ్లు విడచెను. జీసస్ వెప్ట్ అంది బైబిల్. ఏడవడం చాలా గొప్ప విషయం. నువ్వు ఏడవడం నీ వాడు కానివాడు కోసం, నీ రక్త బంధువు కానివాడు కోసం, నీ భార్య బిడ్డలు బంధువులు కానివాడు కోసం. ఎటువంటి వాడు తల్లిదండ్రులు లేని ఒక బిడ్డను చూస్తే కళ్ళల్లో నీళ్లు కారడం అనేది చిన్న విషయం కాదు. అది ఒక కవికి మాత్రమే కారుతుంది, ఒక మనిషికి మాత్రమే కారుతుంది. తల్లిదండ్రి లేని బిడ్డల చూచి కన్నీరు దానంబు సేయు నేత్రములు మావి. జంతుకోటికి గల్గు స్వామి భక్తిని మెచ్చి తృప్తినందెడు నవ్య దృష్టినాది. సకల కార్మిక సమాజముల జీవిత కథానకములు ఆలించు కర్ణములు నావి. కఠిన చిత్తుల దురాగతములు ఖండించి కనికారములికించు కలము నాది. మొదటి ఏమిటంటే అది ఖండిస్తుంది, కానీ కనికారం కూడా ఒలికిస్తుంది. దొడ్డ పదవులెక్కి గడ్డిమేసడు వారిని ఎత్తి పొడుచు చిత్త వృత్తి నాది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు, అత్యున్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ అవినీతిని ప్రశ్నించే శక్తి ఈరోజు మనకి లేదు. వాళ్ళని క్వశ్చన్ చేయగలిగే శక్తి మనకి లేదు, ఆ ధైర్యం లేదు. నువ్వు సమాజంలో ఒక్కొక్క అడుగు పైకి ఎదుగుతున్న కొద్దీ, సామాజిక నిశ్రేణిలో ఆ నిచ్చెన మెట్ల మీద ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న కొద్దీ నీలో లోపించే గుణం ఏమిటంటే దొడ్డ పదవులెక్కి గడ్డి మేసడు వారిని ఎత్తి పొడిచే చిత్తవృత్తి కనుమరుగవుతూ ఉంటుంది. కానీ ఆయన ఏమంటున్నాడంటే దొడ్డ పదవులెక్కి గడ్డి మేసడు వారిని ఎత్తి పొడుచు చిత్త వృత్తి నాది. నిఖిల లోక మెట్లు నిర్ణయించిన తరుగు లేదు నాకు విశ్వనరుడ నేను. అంగనామడుల దాస్యక్రూర బంధముల్ చిక్కముల్ చేయార పక్కలించి
అంటరాని తనంబు టడుసులో దిగబడ్డ అనుజుల దుఃఖంబు నపనయించి నవ్యభారత సుధానగరంబులో జిచ్చు దరికొల్పు ప్రబల శాస్త్రముల నణచి ప్రేమ సంగతమైన విద్యార్థి జగమున నగ్న భావావేశ నదులు మలిపి సౌఖ్య సౌరభంబు సర్వభూములు నిండ పాడుకొందు దిశల నాడుకొందు నిఖిల భువనమెట్ల నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడనేది. ఇవన్నీ పాఠశాలల్లో తరగతి గదుల్లో గోడల మీద రావాల్సిన పద్యాలు. సౌఖ్య సౌరభంబు సర్వభూములు నిండ పాడుకొందును దిశల నాడుకొందు. ఆయన అన్నాడే, పాడి పంటలు పొంగి పొర్లే భూమిలో నువ్వు పాటు పడవై అన్నాడే, అట్లాంటి వాక్యాలు. ఆ మహాకవితో తిరిగి ఈయన మహాకవి సౌఖ్య సౌరభంబు సర్వభూములు నిండ పాడుకొందు దిశల నాడుకొందు నిఖిల భువన మెట్ల నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను. సకల విశ్వంభరా సంస్కారి జడదారి గాంధీ జన్మించిన గడ్డయందు జీవకోటుల నమస్కృతుల కగ్గంబైన బుద్ధుడుద్భవమైన భూమియంచు రామాజనోత్థారి రామమోహన సూరి కాలు మోపిన జగా నెలయంచు పరమార్థమును సుధాభాండమందించిన పరమహంసలగన్న ధరణియంచు ఊరము నిక్కబల్కి ఉద్రేకమొదవించు కవనమల్లు నవ్య కవినిగాను నిఖిల లోకమెట్ల నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను. ఇది ఈ రకమైనటువంటి ఈ పద్యాలు అంటే ఖండకావ్యంలో ఈ విధంగా చెప్తూ ఆయన చిట్ట చివరి ఖండకావ్యం 7వ సంపుటానికి వచ్చేటప్పటికి ఆయన చాలా చక్కగా అంటే అసంకలితంగా ఉన్న ఖండకావ్యాలు ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు ఆయన. కవి కవిత గీర్వాణ కవులు తొక్కిన కావ్య పథముల ఒడలు చెమ్మటలూర నడవవలయు మన కవిత్రయము పెట్టిన కావ్యభిక్షకు పలుమారు దోయిలింపంగవలయు అన్య దేశీయ కావ్యాంబుదుల్ మధియించి గుణరత్నముల నేరి కొనగవలయు అధునాతన కవీంద్రులల్లు కబ్బముల తాలింపు సొంపుల నాకలింపవలయు తెలుగు సాహిత్య సుందరీ దేహవల్లి కెరవు సొమ్ముల సొగసు రానీక హృదయమెరిగి మధురంపు నడకలు కరపవలయు అది కవిత్వంబు అతడు శారదకు గురుడు. అది ఆయన లైఫ్ అంతా కోరుకుంది. ఎట్లాంటి కవిత్వం కోరుకున్నాడంటే, ఒకప్పుడు సంస్కృత కవులు వాళ్ళు తొక్కిన ఆ కావ్య దారులున్నాయే, వాళ్ళు వేసిన దారులున్నాయే, ఆ దారుల్లో ఒళ్ళంతా చెమటలు పట్టేటట్టు నడవాలన్నాడు ఆయన. అంటే ఆ నిరంతరం నడుస్తూ ఉండాలి. మన కవిత్రయం పెట్టిన కావ్య భిక్షకి 10 సార్లు దోసిలి పట్టాలి అన్నాడు ఆయన. వేరే ఇతర భాషల కవులు చెప్పినటువంటి ఆ కవిత్వ సాగరాల్లోంచి రత్నాలు తెచ్చుకోవాలి, మంచి విషయాల్ని రత్నాలుగా ఏరి తెచ్చుకోవాలన్నాడు ఆయన. ఆధునిక కవులు, తన కాలపు కవులు అల్లుతున్నటువంటి కావ్యాల్లో ఉన్నటువంటి ఆ సొంపుల్ని అర్థం చేసుకోవాలి అన్నాడు ఆయన. తెలుగు సాహిత్య సుందరి తాలూకు ఆ దేహానికి అరువు సొమ్ములు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఆమెకి చక్కటి తీయటి నడకలు నేర్పాలి. అట్లా ఎవడు నేర్పుతాడో అతడు కవి, అతడు మాత్రమే శారదకు గురువు అన్నాడు. అంటే అతని తాలూకు జీవితాశయం మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా ఉంది. అటువంటి ఆ కవి తనని సమాజం తన తాలూకు కవిత్వాన్ని ప్రశంసించకుండా, తన కవిత్వాన్ని ఆస్వాదించకుండా, తన కులాన్ని తన జాతిని ఎత్తి పొడిచినప్పుడు ఆయన ఏమిటి ఈ సామాజిక పరిస్థితి ఏమిటిది? రత్నాన్ని రత్నంగా ఎందుకు భావించటం లేదు? పువ్వును పువ్వుగా ఎందుకు ఆస్వాదించటం లేదు? ఏమిటి దీనికి వచ్చిన ఈ జబ్బు ఏమిటి అని తెలుసుకునే క్రమంలో ఆయన గబ్బిలం కావ్యాన్ని రాశాడు. ఆయన గబ్బిలం నా దృష్టిలో భారతీయ భాషల్లో గబ్బిలం లాంటి, నాకు తెలిసినంత మట్టుకి ఆధునిక భారతీయ భాషల్లో అత్యంత విప్లవాత్మక కవిత్వం ప్రభవించిన భాషల్లో కూడా గబ్బిలం వంటి కావ్యం ఇప్పటిదాకా రాలేదు. అది కన్నడంలో లేదు, తమిళంలో లేదు, మలయాళంలో లేదు, హిందీలో లేదు, బెంగాలీలో లేదు, మరాఠీలో కూడా లేదు. గబ్బిలం కావ్యంలో అది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, అది కేవలం నిరసన మాత్రమే కాదు. గబ్బిలం కావ్యంలో ఉన్నది కేవలం నిరసన మాత్రమే కాదు, మనం గమనించాలి. గబ్బిలం కావ్యంలో సెలబ్రేషన్ కూడా ఉంది. అది మనం ఒకసారి చాలా జాగ్రత్తగా నిశ్చితంగా చదివితే అందులో సెలబ్రేషన్ ఉంటూ, ఈ సెలబ్రేషన్లో నన్ను ఎందుకు నువ్వు భాగం చేసుకునేవటం లేదు, నేను పుట్టిన కారణం వల్ల నువ్వు నీ సెలబ్రేషన్కి ఎందుకు దూరంగా పెడుతున్నావు అని ప్రశ్నించేటువంటి ఒక ప్రశ్న అందులో ఉంది. యథార్థానికి గబ్బిలం కావ్యం ఆయన రాసుకున్నారు. మేఘ సందేశం తాలూకు మేఘ సందేశం చదివిన తర్వాత గబ్బిలం ఆలోచన కలిగింది అని. మేఘ సందేశాన్ని మనం భారతీయ కవిత్వం తాలూకు థీసిస్గా భావించినట్లయితే
గబ్బిలాన్ని మనం యాంటీథీసిస్గా భావించాలి. మేఘ సందేశం ఒక దారి ఏర్పరిచింది, ఒక సహృదయ రసావిష్కరణ చేసింది. ఒక దాదాపుగా 20 శతాబ్దాలుగా భారతీయ కవి పరంపర మేఘ సందేశాన్ని ఆదర్శంగా తీసుకుని ఒక సుకోమలమైనటువంటి, ఒక సులలితమైనటువంటి ఒక భావనా వీధిలో కవులు ప్రయాణిస్తూ వచ్చారు. అది ఒక దేశం. మేఘ సందేశం అంటే కేవలం ఒక శృంగార కవిత్వం కాదు. నేను గతంలో మేఘ సందేశం మీద మాట్లాడుతూ చెప్పాను. మేఘ సందేశం ఒక గ్రామ వర్ణన, ఒక దేశ వర్ణన, అందరికీ కూడా ఆనందాన్ని కలిగించే ఒక వార్త, అది ఒక మంగళకరమైన వార్త. అది ఋతుపవనం వస్తోంది అంటే, మాన్సూన్ ఆగమిస్తోందంటే అది అందరికీ ఆనందం కలిగించే విషయం. ఒక రైతు దగ్గర నుంచి భారతదేశ ఆర్థిక మంత్రి దాకా ప్రతి ఒక్కళ్ళు ఋతుపవనం కోసం ఎదురు చూస్తారు. అటువంటి ఒక సామాజిక సంతోషాన్ని ప్రకటించే వార్తగా ఆయన మేఘ సందేశాన్ని చూశాడు. ఆయన ఇది ఒక సెలబ్రేషన్, ఒక ఉత్సవం. మేఘ సందేశ కావ్యం అంతా కూడా ఉత్సవం. అందులో కూడా 2, పూర్వమేఘం, ఉత్తర మేఘం. గబ్బిలం దానికి యాంటీథీస్ అంటే ఏమిటంటే, నువ్వు ఇంత సంతోషాన్ని, ఇంత ఆనందాన్ని నువ్వు ప్రకటించుకుంటున్నప్పుడు, నువ్వు కావ్యం రాసుకుంటున్నావు, సాహిత్యాన్ని సృష్టిస్తున్నప్పుడు, ఒక సమాజాన్ని తయారు చేస్తున్నప్పుడు, ఒక కళలు, నాట్యం, సంగీతం, ఒక రాజ్యం, ఒక సభ్య సంస్కృతిని నిర్మించుకుంటున్నప్పుడు, ఈ సభ్య సంస్కృతిలోకి నువ్వు రకరకాలు ప్రతి ఒక్కదాన్ని, ప్రతి ఒక్క చరానికి అచరానికి కూడా దైవత్వం ఆపాదించిన నువ్వు ఒక మనిషికి మాత్రం, నీతో పుట్టినటువంటి, నీ తోడ పుట్టినటువంటి, నీ సమాజంలో భాగమైనటువంటి ఒక మనిషికి మాత్రం నువ్వు ఆ గౌరవాన్ని ఇవ్వలేదు. అతన్ని హీన జంతువు కన్నా కూడా హీనంగా చూస్తావు. ఇది ఏమిటిది అని ప్రశ్నించడం గబ్బిలం. ఆ ప్రశ్నించడంలో ఆయన మేఘానికి స్పష్టమైన 180 డిగ్రీల వ్యతిరిక్త దిశలో ఉన్నటువంటి ప్రతీకగా ఆయన గబ్బిలాన్ని తీసుకున్నాడు. అసలు గబ్బిలాన్ని తీసుకోవడంలోనే, ఆ గబ్బిలం స్ఫురణలోనే ఆ కావ్యం తాలూకు సగం విజయం ఉంది. ఎందుకంటే మేఘం పగల మాత్రమే కనిపిస్తుంది, రాత్రి కనిపించదు. గబ్బిలం రాత్రి కనిపిస్తుంది. మేఘాన్ని చూడటంలో ప్రతి వాళ్ళు ఇష్టపడతారు. మేఘ సందేశం ఒక శుభశకనంగా, మేఘ సందర్శనం ఒక శుభశకనంగా భావిస్తారు. గబ్బిలాన్ని అపశకనంగా భావిస్తారు. గబ్బిలం రాత్రి తిరుగుతుంది. కానీ ఆయన యథార్థానికి ఆ వైట్ అండ్ బ్లాక్, ఇప్పుడు మనం అదర్ అంటున్నాం కదా, ఆ అదర్, సెల్ఫ్ అండ్ అదర్ అంటున్నాం కదా. సో భారతీయ సంస్కృతి ఏం చేస్తుందంటే తన సెల్ఫ్లో అందమైన దాన్ని, విలువైన దాన్ని, ప్రతి ఒక్క తాను దైవంగా భావించే ప్రతిదాన్ని ఆ సెల్ఫ్లో పెట్టుకుంది. కానీ ఆ సెల్ఫ్లో చొరబడకుండా మాత్రం ఒక మనిషిని అదర్గా పెట్టింది, పక్కన పెట్టింది. ఆ అదర్ని ఇన్వోక్ చేయడం కోసం ఆయన ఏదైతే భారతీయ సంస్కృతి దేన్నైతే అపశకునంగా భావిస్తూ వచ్చిందో, ఈ హైందవ సంస్కృతి దేన్నైతే అపశకరంగా భావిస్తూ వచ్చిందో, దాన్ని ఆయన ఎత్తి చూపడం ద్వారా, దాన్ని తీసుకోవడం ద్వారా ఆ అదర్ని ఆహ్వానం చేయడం. యథార్థాన్ని గబ్బిలం అంతా కూడా ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ అదర్నెస్. నువ్వు చూడనటువంటి, నువ్వు నీలో కలుపుకోవడానికి ఇష్టపడనటువంటి, కానీ నీలో భాగమైనటువంటి, నీలో విడదీరాని భాగమైనటువంటి నీ ఉనికికి, నీ మనికికి ఆధారమైనటువంటి ఆ అస్తిత్వాన్ని నిరాకరించడం ద్వారా నీకు నువ్వు అన్యాయం చేసుకుంటున్నావు అని చెప్పడం కోసం రాసినటువంటి కావ్యం గబ్బిలం. అందులో మొట్టమొదట చాలా స్పష్టంగా ఆయన ఎవరినైతే మనం పంచమ కులస్తులుగా, అస్పృశ్యులుగా, కడజాతి వారుగా, 100 ఏళ్ళుగా, 1000 ఏళ్ళుగా చెప్తూ వచ్చామో వాళ్ళని మొట్టమొదట ఆయన తీసుకువచ్చి నిలబెట్టి వాళ్ళతో కావ్యం మొదలు పెడుతున్నాడు ఆయన. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు, వానికి భుక్తి లేదు. వాని రెక్కల కష్టంబు లేనినాడు, వాడే గాని రెక్కల కష్టం చేయకపోతే సస్యరమ, ఈ సస్యాలనే లక్ష్మి, ఈ సస్యలక్ష్మి పండి పులకించడానికి అనుమానిస్తుంది. అసలు పండుతుందా, పులకిస్తుందా? పండితే కదా. వాడు రెక్కల కష్టం లేకపోతే అక్కడ పంటలు పండే ప్రసక్తే లేదు. కానీ వాడు చెమటలు ఓడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు, వాడు చెమట ఓడ్చి ప్రపంచానికి భోజనం పెడుతున్నాడు, కానీ వానికి భుక్తి లేదు. వాని తల మీద పులిమిన పంకిలమును కడిగి కరుణింపలేదయ్య గగనగంగ, వాని నైవేద్యమున అంటు వడిన నాడు 3 మూర్తులకును కూడా కూడు లేదు. వాడు అతడి తాలూకు స్పర్శ తగిలితే చాలు అది నైవేద్యం కాకుండా పోతుంది. పామునకు పాలు, చీమకు పంచదార, మేపు కొనుచున్న కర్మ భూమింజనించు,
ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా ఉలికిపడు జబ్బు కలదు వీడున్న చోటు. ఇది ఈ పద్యాలు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 60 ఏళ్లుగా 70 ఏళ్లుగా 80 ఏళ్లుగా ఈ పద్యాలు తెలుగు జాతిని ఉలికి బయట చేసే పద్యాలు. కానీ ఈరోజు చదువుతున్నప్పుడు కూడా, మళ్ళా చదువుతున్నప్పుడు కూడా, మళ్ళా 100వసారి చదివినప్పుడు కూడా, 100వసారి కూడా కొత్తగా వినిపించే కొత్తగా మనం ఉలికిపాటికి లోను చేసేటువంటి ఆ సూటిదనం ప్రధానంగా పామునకు పాలు, చీమకు పంచదార, వాటికి పెట్టడానికి వాటికి మేపుతూ ఉండే ఈ కర్మభూమిలో పదాలు చాలా ఔచిత్యంతో వాడతాడు అన్నమాట. చాలా తూకం తూచి వాడినట్టుగా వాడతాడు. ఎలా వాడతాడంటే ఒక బాకు పెట్టి పొడిచినట్టు ఉంటాయి పదాలు, మామూలుగా ఉండవన్నీ. పామునకు పాలు, చీమకు పంచదార, మేపుకొనుచున్న కర్మభూమింజనించు ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా ఉలికిపడు జబ్బు కలదు వీడున్నచు. అట్లాంటి ధర్మదేవత కూడా వీడుంటే ఉలికి పడుతుందంట. వాని ఉద్ధరించు భగవంతుడే లేడు, మనుజుడెట్లు వాని కనికరించు, వాడు చేసుకున్న పాప కారణమేమో ఇంతవరకు వాని కెరుకలేదు. వాడిని భగవంతుడే కాపాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనుషుడు ఏం చేస్తాడు? ఆ భాగ్యుని రక్తంబు నాహరించి ఇనప గజ్జల తల్లి జీవనము సేయు కసరి బుసకొట్టును అతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు. ఇవన్నీ కూడా జాతి స్మృతిలో శిలాక్షరాలుగా, శిలాశాసనాలుగా మిగిలిపోయిన పద్యపంక్తులు. తెలుగు సాహిత్యం శాసన పద్యాలతో మొదలైందని అనుకుంటే, అద్దంకి, బెజవాడ క్షేత్రాల్లో దొరికిన శాసనాల మీద పద్యాలతో మొదలైంది అనుకుంటే, శిలాక్షరాలతో మొదలైన తెలుగు పద్యం జాషువా గారి చేతుల్లో మళ్ళా శిలాక్షరాలుగా మారింది. అది అతని కసరి బుసగొట్టును అతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు. ఈ పద్యంలో, ఈ వాక్యాల్లోని విశిష్టత ఏంటంటే, ఒక అక్షరం మార్చలేము మనం, ఒక ఫుల్ స్టాప్ మార్చలేము, కామ మార్చలేము. ఇది ఒక కౌశల్యంతో కూర్చిన కూర్పు కాదు. ఇది ఒక వేడి నిట్టూర్పు. అది ఆ కవితలకు ఆ మొత్తం ఆక్రందన, ఆక్రోశం అంతా కూడా ఒక చాలా సూటిగా వచ్చిన కవిత అన్నమాట ఇది. ఇట్లాంటి ఈ పరిస్థితి ఎందుకు లభించింది? ఒక మాట అంటున్నాడు ఆయన, ఎంత కోయిలపాట వ్యత ఎయ్యనో కదా చిక్క చీకటి వనసీమలందు, ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా కటిక కొండల మీద మిటకరించి, ఎన్ని కస్తూరి జింకలిడేరనో కదా మురికి తినెల మీద పరిమళించి, ఎన్ని ముత్యపురాలు భిన్నమయ్యనో కదా పండిన వెదురు జొంపములలోన, ఎంత గంధవహనము, ఎంత తంగెటి జున్ను, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో పుట్టరాని చోట పుట్టుకథన. ఇది ఆ మొదట వచ్చిన వర్ణనంతా కూడా ఈ చిట్ట చివరి వాక్యంతో పుట్టరాని చోట పుట్టడం వల్ల, అడవి కాచిన వెన్నెల అంటామే, కేవలం కులం వల్ల, కేవలం ఒక కులంలో పుట్టినందువల్ల ఈ ప్రతిభ, ఈ ప్రావీణ్యత, ఈ ఆత్మ గౌరవం, విశ్వాసం, ప్రపంచానికి వెలుగునివ్వగల శక్తి, ఇవన్నీ కూడా వృధా అయిపోయాయి కేవలం పుట్టరాని చోటు పుట్టినందువల్ల. ఇది ఆయన తాలూకు. అంటే పుట్టరాని చోటుగా నువ్వు దాన్ని మార్చావు. ఆ ఒక్క చోటుని, ఆ ఒక్క మనిషిని, ఆ ఒక్క జాతిని, ఆ ఒక్క సమాజాన్ని నువ్వు ఎక్కడో నిషిద్ధం కింద, తిరస్కరణీయం కింద మార్చేవి. మార్చకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉండాలంటే ఏం చేయాలంటే వాళ్ళు ఎలివేట్ చేయాలి, సెలబ్రేట్ చేయాలి. అతను కూడా మనిషి అని చెప్పి చూపించాలి. అది అతను ఆ గబ్బిలంలో చూపించినటువంటిది. దాన్ని గబ్బిలంలో కూడా మొదటి భాగం, రెండో భాగం, మేఘ సందేశం ఎట్లా అయితే పూర్వమేఘం, మలిమేఘం ఉన్నాయో, గబ్బిలంలో కూడా తొలి భాగం, మొదటి గబ్బిలం మొదటి కావ్యం మొదటి భాగం 1941లో వచ్చింది. రెండో భాగం 1946లో వచ్చింది. ఈ 5 ఏళ్ల కాలంలోనూ చాలా సంభవించాయి. ముఖ్యంగా ఏంటంటే, ఆయన గాంధీ గారి హరిజనోద్ధరణ ఉద్యమాలు, వీటన్నిటి కాలు కొంత ఆశావహంగా కనిపించింది. కానీ దాన్ని పూర్తిగా విశ్వసించడానికి లేదు. దానివల్ల ఏదో అద్భుతమైన మార్పు సంభవిస్తుందని అనిపించలేదు ఆయనకి. అందుకనే గబ్బిలం తాలూకు మొదటి భాగం అంతా కూడా ఏకోన్ముఖంగా, ఒకే దిక్కున విడిచిన బాణంలాగా చాలా సూటిగా, స్పష్టంగా తన మొత్తం ఆర్తిని, తన హృదయావేదన్ని వెల్లడించేటువంటి కావ్యంగా మనకు కనిపిస్తుంది. చాలా సూటిగా ఉంటుంది. కానీ గబ్బిలం రెండో భాగం చాలా నడకలు పొందుతుంది. అటు ఇటు ఒక సంక్షోభం, ఒక కన్ఫ్యూజన్. ఏది నిజంగా ఒక దారి దొరుకుతుందా? ఒక దారిని మనం పయనించగలుగుతామా? వీళ్ళకి ఒక ఆశ ఉందా? భవిష్యత్తు ఉందా? అన్నటువంటి ఒక స్ట్రగుల్ రెండో భాగంలో కనిపిస్తుంది. అరగా చూసినట్లయితే రెండో భాగం మరింత లోతుగా, మరింత గాఢంగా,
ఇందులో ఉన్న విషయం ఏంటంటే ఇది మొదటి భాగంలో ఉన్నట్లుగా ఏకోన్ముఖంగా ఉండదు కాబట్టి ఒకటే దారిన విడిచిన బాణంలాగా సూటిగా వెళ్ళేది కాదు. ఇందులో ఏమిటంటే ఒక అస్తిత్వ వేదన, ఒక స్ట్రగుల్, ఒక సమస్య, ఒక ప్రశ్న. ముఖ్యంగా ఇట్ వాజ్ ఎ హైలీ సెల్ఫ్ ఇంటరాగేటెడ్ పోయం. తను తాను పదే పదే ఇంటరాగేట్ చేసుకుంటాడు ఆయన. ఏమిటిది, నిజంగానే దారి కనిపిస్తుందా, ఉంటుందా? ఈ మధ్యలో ఆయన చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, మొదటి నుంచి ఆయన విశ్వనరుడు. ఆయన మీరు ఒక కులానికి కానీ, ఒక జాతికి కానీ, ఒక భాషకు కానీ కట్టి పడివేయలేరు. అతను కవి ప్రధానంగా. అందుకని ఆయన మళ్ళా ఏమంటాడు, తను ఏం కోరుకుంటున్నాడంటే, ఏనాడు మా కావ్య సృష్టికర్తల జిహ్వ విశ్వ సత్యము నాలపింపగలదు, ఏనాడు మా జాతి దృష్టి మాంత్యము వాసి చుట్టుపక్కల తేరి చూడగలదు, ఏనాడు మా బుర్రలి జుట్టు తలలేని పుక్కిటి కథలలో చిక్కువడవో, ఏనాడు మా విద్యలినుప సంఘమునందు చిలుము పట్టక ప్రకాశింపగలవో, తనువు దాచక సోమరితనము మాని ఎన్నడీ మఠంబులు బెచ్చమెత్తుకొనవో, అట్టి శుభవేళకై కొంగు బట్టి నిలచి నలిగి వాపోవుతున్నది నా మనస్సు. ఇది ఠాగూర్ తాలూకు పద్యం అని చెప్తాం. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, వేర్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై, అట్లాంటి స్వర్గంలోకి ఓ ప్రభు, ఓ తండ్రి, నా దేశాన్ని మేల్కొల్పని ఠాగూర్ చెప్పినటువంటి ఒక కవితను మనం దాదాపుగా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి మనం పరిచయం చేస్తాం. కానీ అటువంటి కవితకి, అటువంటి గీతానికి సమానమైన గీతం ఇది. ఇటువంటి గీతాన్ని మనం మన పిల్లలకి మన తరగతి గదుల్లో పరిచయం చేసిన పద్యం, ఏనాడు మా కావ్య సృష్టికర్తల జిహ్వ విశ్వ సత్యము నాలపింపగలదు, ఏనాడు మా జాతి దృష్టి మాంత్యము వాసి చుట్టుపక్కల తేరి చూడగలదు, ఏనాడు మా బుర్రలి జుట్టు తలలేని పుక్కిటి కథలలో చిక్కువడవు, ఏనాడు మా విద్యలినుప సంఘమునందు చిలుము పట్టక ప్రకాశింపగలవు, తనువు దాచక సోమరితనము మాని ఎన్నడీ మఠంబులు బెచ్చమెత్తుకొనవో, అట్టి శుభవేళకై కొంగుబట్టి నిలచి నలిగిపోవుచున్నది నా మనస్సు. గబ్బిలంలో మనం గమనించవలసింది ఏంటంటే ఆ దారి చీకటి దారి కాదది, అది వెలుగు దారి, కవుల దారి, అది వీరుల దారి. ఆయన మొదటి గబ్బిలంలో కూడా చాలా స్పష్టంగా ఆయన కవులతో మొదలుపెట్టాడు. ఆయన తంజావూరు నాయక్ కవులతో మొదలుపెట్టాడు. ఆయన కవుల దారి అది. ఇంకోటి మనం గమనించవలసిందంటే, గబ్బిలం మొదటి భాగం రాసినప్పటికీ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎవరు ఎక్కలేదు, ఎవరెస్ట్ శిఖరారోహణ జరగలేదు. కానీ కవి తన కావ్యం ద్వారా ఎవరెస్ట్ శిఖరారోహణ చేశాడు. ఆయన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన వాళ్ళు ఎవరు ప్రపంచంలో మొదటి వ్యక్తి అంటే గుర్రం జాషువా అనవలసి ఉంటుంది. అందులో ఆయన తన కావ్య కన్యకని తన గబ్బిలం ద్వారా ఆయన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అక్కడి నుంచి దేశాన్ని చూశాడు. ఆయన ఒక ఏరియల్ వ్యూతో భారతదేశాన్ని చూసి ఆయన గబ్బిలం కవిత్వం చెప్పాడు. ఆయన ఇక చివరగా ఆయన కావ్యాల్లో సర్వోన్నతమైన కావ్యాల్లో కావ్యంగా మనం క్రీస్తు చరిత్ర కావ్యాన్ని చెప్పవలసి ఉంటుంది. క్రీస్తు చరిత్రకి ఆయనకి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నా దృష్టిలో క్రీస్తు చరిత్ర చాలా ఉన్నతమైన కావ్యం అది. అందులో ముఖ్యంగా ఆయన పద్య నిర్మాణం, కథా నిర్మాణం, ఆయన వాడిన పద ప్రయోగాలు, క్రీస్తు చరిత్ర కవిత్వం మీద ఎక్కువ మంది మాట్లాడినాడు నాకు తెలియదు. పిరదోసి గురించి, గబ్బిలం గురించి చాలామంది మాట్లాడతారు. కొంతమంది తాజ్మహల్ గురించి కూడా, ముంతాజ్మహల్ గురించి కూడా మాట్లాడతారు. కానీ కాందిశీకుడు క్రీస్తు చరిత్ర చాలా సర్వోన్నతమైనటువంటి తెలుగు కావ్యాల్లో కావ్యం. ముఖ్యంగా అందులో పర్వతం మీది ప్రసంగం పేరు మీద ఆయన శర్మనాంద మౌంట్ని ఆయన చక్కటి తెలుగు కంద పద్యాలుగా ఎలా దాన్ని రూపకల్పన చేశారో ఒక్కసారి ఆ పద్యాలు వినిపిస్తాను. అకలుష మనుష్కులందరూ సుఖముగా దేవాదిదేవు చూచెదరు, అతి సాత్వికులైన వారు ధన్యులు, సకలోర్వీ చక్రతలము సాధింతురుగిన్. దీనులకు వారు ధన్యులు, వారు ఈ దేవుడి రాజ్యం వారిదని చెప్తున్నాడు ఆయన. అకలుష మనస్కులందరూ సుఖముగా దేవాదిదేవు చూచెదరు, అతి సాత్వికులైన వారు ధన్యులు, సకలోర్వీ చక్రతలము సాధింతురొగిన్. కనికరము నెనరుగల మెత్తని చిత్తముగల్గు వారు ఉదారులు, ధరణీజన వినుతులగుచు కనికరమునకు కురియగుదురు అఖిల భూచక్రమునన్. ఎవడి ఈశ్వరాజ్ఞలెల్లన్ పవిత్రముగా ఆచరించి బ్రతుకు రతండే దివినున్నతోన్నతుండగు భవిష్యదానందమునకున్ పాత్రుండునగున్. సోదర మానవునింగని ఆదమరచి ఏని ద్రోహి వనరాదు అనువాదాతడ నరకాగ్నింపడి వేదన చిందున్ నిజంబు పెక్కుయుగంబుల్.
విమలాత్మార్థము దీనత్వము దాల్చిన వారిదగును పరలోకము దుఃఖమునందు వారు ధన్యోత్తములై ఓదార్పబడుట తథ్యంబుజుడి. ఇతరుల కోసం దుఃఖపడేవారు ధన్యులు, వారు దేవుని కృపకు పాత్రులవుతారనే మాటకి విమలాత్మార్థము దీనత్వము దాల్చిన వారి దగును పరలోకము దుఃఖమునందు వారు ధన్యోత్తములై ఓదార్పుబడుట తథ్యంబుజుడి. ప్రేమించువారి మరలను ప్రేమించిన ఫలము లేదు, ద్వేషించునరున్ ప్రేమింపుడు అప్పుడు మోక్షస్వామి సమక్షమున గొప్ప ఫలము లభించును. ఉపకారికి ఉపకారము నెపమెన్నక సేయు కాదు అనే పద్యం ఉందే, ఆ పద్యానికి సమానమైన పద్యం. ఒక విధంగా చెప్పాలంటే ఆ పద్యం కన్నా కళాకౌశల్యంలో మించిన పద్యం. ప్రేమించువారి మరలను ప్రేమించిన ఫలము లేదు, ద్వేషించు నరున్ ప్రేమింపుడు అప్పుడు మోక్షస్వామి సమక్షమున గొప్ప ఫలము లభించును. జాషువా గారు నిజంగా విశ్వనరుడు, మహాకవి, నవయుగ కవి చక్రవర్తి. సూర్యచంద్రాదులంతకాలం, గంగా గోదావరి కృష్ణానదులు ప్రవహిస్తున్నంతకాలం జాషువా పద్యాలు తెలుగు నాలుకల మీద నడయాడతాయండంలో సందేహం లేదని తెలియచేస్తూ వారి 49వ వర్ధంతి సందర్భంగా ఈ విధంగా వారికి నా నివాళి ఘటించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ వారికి మరొక మారు ధన్యవాదాలు సమర్పించుకుంటూ నా ప్రసంగాన్ని సెలవు తీసుకుంటాను.